సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్ మరీ అంటే అన్‌కంట్రోల్డ్ హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం మరీ ఎక్కువ లెవెల్‌లో లేదంటే చాలా తక్కువ లెవెల్‌లో ఉన్నా గూడా ఎగ్ సరిగ్గా పెరగదు. కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వదు. అలాగే ప్రొలాక్టిన్ అనే హార్మోన్. సో ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి హైపర్ ప్రొలాక్టినిమియా అంటాము. సో దానికి రకరకాల కాజెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ టాబ్లెట్స్ ఏదైనా కొన్ని సైకలాజికల్ టాబ్లెట్స్, యాంగ్జైటీ టాబ్లెట్స్ లేదంటే కొన్ని కొన్ని టాబ్లెట్స్‌లో ఇది పెరగడం చూస్తుంటాము. అలాగే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్‌లో ఏదన్నా మాస్ లాగా ఉండడం. పిట్యూటరీ మైక్రో అండ్ మాక్రో అడినోమా అంటాం. సో ఇలాంటి కండిషన్స్‌లో కూడా ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. సో ఈ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎగ్‌ని రిలీజ్ కాకుండా చేస్తుందండి. సో అలాంటప్పుడు కూడా ఈ యానోవ్యులేషన్ అనేది చూస్తుంటాం. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ పీసీఓడీ అని చూస్తుంటామండి. అంటే ఓవరీలో వాళ్ళకి ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, పెరగదు. సో వాళ్ళకి ఇది అంటే ఇది వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ లాగా చూస్తుంటాం. ఎంత కామన్ అంటే సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అనగానే చాలా మంది నాకు పీసీఓడీ ఉందనుకుంటారండి. సో అదొక్కటే కాదు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయని చెప్పడానికి.